is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.2 లో 6th problem. 3 consecutive integers add up to 51. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ తీసుకోవాలంటనన్న వాటిని యాడ్ చేస్తే అప్ టు 51 అవుతుందంట. అయితే ఆ 3 ఇంటిజర్స్ ఏంటివి అని అడుగుతున్నారు. తెలియదు కాబట్టి ఫస్ట్ మనము 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ని తీసుకుంటున్నాను. లెట్ ద 3 consecutive integers or x plus 1 x plus 2. Okay, according to the problem ఏం చెప్తున్నారు, ఆ 3ని యాడ్ చేసి 51కి ఈక్వల్ అంటున్నారు. x plus 1 plus x plus 2 ఈక్వల్ టు 51. ఓకే, 3 consecutive integers add up to 51, that is అని. ఓకే, ఎన్ని ఎక్స్లు ఉన్నాయమ్మా? 1 2 3x నెంబర్స్ 1 2 plus 1 is 3, 51. 3 ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 3 to RHS. 3x equal to 51 minus 3. 3x equal to 48. నెక్స్ట్ x దగ్గర ఉన్న 3ని కూడా ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 3 to RHS. x equal to 48 by 3. 3 1s are 3, 3 1s are 3, 3 6 are 18. x equal to 16. Okay, yes, therefore the required 3 consecutive integers are x plus 1 x plus 2. x means 16, 16 plus 1 16 plus 2, that means 16 17 18 is the required solution. ఓకే మా, ఇది మనకు కావాల్సిన ఆన్సర్, 6th ఆన్సర్. నెక్స్ట్ క్లాస్లో మనము 7th సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.